నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘంగా మీడియా సమావేశం పెట్టి అందులో ప్రధానంగా ఆయన లేవనెత్తిన అంశాలు అమరావతిలో జరుగుతున్న అవినీతి అని, ఒక ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయల పైగా ఖర్చు అవుతుంది అని కొన్ని జీవోలు కొన్ని లెక్కలు కూడా చూపించారు. ఇంత దారుణంగా ఏంటి అని. అండ్ 1 కిలోమీటర్కి నేషనల్ హైవేలో పెట్టేదానికంటే మూడింతల అమరావతి పరిధిలో పెడుతూ ఉన్నారు. ఇంత అవినీత, ఇంత విచ్చలవిడితనమా అని ప్రధానంగా ఇది హైలైట్గా చేసుకొని సుదీర్ఘంగా మీడియాతో మాట్లాడారు. సరే, మధ్యలో కొన్ని పొలిటికల్ కామెంట్లు, కొన్ని విమర్శలు ఇటు ఉండనే ఉంటాయి. కానీ ఆశ్చర్యకరంగా ఇటు ప్రభుత్వం వైపు నుంచి కానీ, ప్రభుత్వాన్ని నడుపుతున్న పార్టీల వైపు నుంచి కానీ, ఆ పార్టీలు నిర్వహించుకునేటువంటి టీవీ ఛానళ్ళు, పత్రికల్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తిన, జగన్మోహన్ రెడ్డి గారు బయటపెట్టిన ఈ విషయాల మీద ఒక్కటంటే ఒక్క పాయింట్ మీద చర్చ లేదు, ఒక్క పాయింట్ మీద క్లారిటీ లేదు. వాళ్ళు ఎంతసేపు జగన్ను తిట్టడాన్ని, జగన్ నిందించడానికే సరిపోయింది, జగన్ మీద దుష్ప్రచారం చేయడానికే సరిపోయింది. కానీ ఆయన లేవనెత్తిన ఇంత కీలక అంశాల మీద ఆశ్చర్యం అనిపిస్తుంది. అమరావతి అనేది వీళ్ళ ఇంటి వ్యవహారమా? నా ఇష్టం, నా ఇంటికి నేను ఎంతైనా ఖర్చు పెడతా అంటారా? వీళ్ళ ఇంటి వ్యవహారమా? ఇంటి వ్యవహారం అంటే అమరావతిని మాత్రం ఒక రాజ్యాంగం ప్రకటించుకొని దాన్ని పరిపాలించుకోవాలి. ఇంత తీవ్రమైన విమర్శలు ఒక మాజీ ముఖ్యమంత్రి చేస్తే, ఒక ఎస్ఎఫ్టీకి 20,000 రూపాయలకు పైగా ఖర్చు పెడుతున్నారని చూపెడితే, 1 కిలోమీటర్కి 189 కోట్లు ఖర్చు పెడుతున్నారు. వేరాజ్ నేషనల్ హైవేలకు 69 క్రోర్సే ఖర్చు పెడుతున్నారు కిలోమీటర్కైనా. ఆయన అంత క్లియర్ కట్గా కొన్ని జీవోలు లెక్కలుగానే చూపెడితే దాన్ని కదా వీళ్ళు సమాధానం చెప్పాలి, దాని మీద కదా చర్చించాలి. అసలు అమరావతి అనేది దాన్ని అసలు మీకేం సంబంధం అన్నట్లు ఎదురుదాడి చేస్తారు. మీరు ద్రోహులు అంటారు. ఎవరిని మోసం చేస్తున్నారు? ఎంతకాలం మోసం చేస్తారు? మోసం చేయడమే ఇంకా మీడియా పని. మీడియా ముసుగులు మోసం చేయడానికే ఉన్నారా? చర్చించండి మరి. ఆయన చెప్పిన నిజమా అబద్ధమా? జగన్ అబద్ధం చెప్పాడని జనానికి చెప్పండి, చూపించండి మీరు ఆధారాలు. జగన్ నిజం చెప్పాడు, ఎందుకు అంత ఖర్చు పెడుతున్నారో చెప్పండి. ఇవన్నీ ఇసిపెట్టేసి అసలు ఆయన అంత సుదీర్ఘంగా అంత మంచి సబ్జెక్టు మాట్లాడితే దాన్ని ఇసిపెట్టేసి జనాల్లోకి ఏందో జగన్ అంతకుడు, జగన్ ఫ్యాక్షన్, ఎంతకాలం రా బాబు దీన్నే పట్టుకొని వేలాడతారు? ఎంతకాలం? జగన్ పోయినసారి 5 సంవత్సరాలు అధికారంలో కూడా ఉన్నారా బాబు, అప్పుడు కానీ ఇలాగే మాట్లాడారు. ఆయన అన్నట్లు వాళ్ళకి ఇంకేదైనా కనుక బ్యాక్గ్రౌండ్ ఉండలేక, ఇంకేదైనా కనుక ఆలోచన ఉండేవి అంటే వాళ్ళ భార్య గారి మీద సినిమాలు తీసేవాళ్ళ ఆయన అధికారంలో ఉన్నప్పుడు. మీడియా సమావేశాలు పెట్టి బోసడీకి నా కూడా కానీ తిట్టేవాళ్ళ. ఏమైనా అర్థం ఉందా? ఎంతకాలం ఇంకా? అసలైన దీనికి సమాధానం చెప్పండి. వేల కోట్ల రూపాయలు విదేశీ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చేసి కాంట్రాక్టర్లకు విచ్చలవిడిగా ఇష్టమైన రేట్లకు ఇస్తున్నారని, విపరీతంగా కాంట్రాక్టర్లకు దోచిపెడుతూ ఉన్నారు అని ఇంతకాలం. ఆ సెల్ఫ్ ఫైనాన్స్ ఎట్లా? మరి నిన్నగానే మాట్లాడుకున్నాం కదా, పత్రికల్లో వార్తలు వచ్చాయి కదా. ప్రభుత్వమే సిఆర్డీకి 2,100 కోట్లు బదిలీ చేసింది. అంతకుముందు 2,000 కోట్లు చేసింది. మొత్తం 4,100 కోట్లు ఇప్పటి వరకు బదిలీ చేసింది అని. మీరు విదేశాల నుంచి అప్పులు తెచ్చినాయి, మీ సొంత ఇళ్ళు, సొంత ఆస్తులు తాకట్టు పెట్టి తేవట్లేదు కదా. ఆంధ్రప్రదేశ్లో మీ ప్రజలు ఇచ్చిన అధికారాన్నే కదా మీరు అడ్డుపెట్టి వాడుకొని అక్కడి నుంచి అప్పులు తెచ్చి ఇక్కడ విచ్చలవిడిగా వీళ్ళకి ఇస్తూ ఉన్నది. మినిమం అకౌంటబిలిటీ ఫీల్ అవ్వరు. మరి ఏందో వీళ్ళు అర్థమే కాదు. ఇంత దారుణం ఏంటి? సమాధానం చెప్పాలి కదా.